హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నెయ్యి కాచుకునేటప్పుడు కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా నెయ్యి కాచుకునేటప్పుడు అలా అట్ల పుల్లతో కదుపుతూ ఉంటే అడుగు పట్టకుండా చక్కగా వస్తుందండి. ఇలా స్టీల్ బాండీలో కాచుకున్నా సరే అడుగు పట్టకుండా వస్తుందండి. ఇలా కదుపుతా కాయడం వల్ల దీనివల్ల మాడిపోకుండా నెయ్యి చక్కగా కాగుద్ది అన్నమాట. ఇలా కాస్తున్నంతసేపు ఓపిక్గా అలా కదుపుతూ ఉంటే బాగుంటుందండి. ఇలా కాగిన తర్వాత చూసారు కదా, కొంచెం కలర్ మారింది. ఇలా కలర్ మారినప్పుడు 1 స్పూన్ షుగర్ వేసుకుంటే పూసగా ఉన్న మంచి నెయ్యి తయారవుతుందండి. ఈ షుగర్ వేయడం వల్ల మంచి అరోమా కూడా వస్తుందండి. నెయ్యి అనేది పాడవకుండా 2-3 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నా సరే అస్సలు పాడవదండి. ఇలా నెయ్యి కాచుకునేటప్పుడు కొంచెం తమలపాకున్నా వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం మెంతులు వేసుకోవచ్చు, కరివేపాకు ఏదైనా కూడా వేసుకోవచ్చండి. దానివల్ల ఏంటంటే స్మెల్ బాగుండి పాడవకుండా నిలవ కాగుతుంది అన్నమాట నెయ్యి. దీనివల్ల మంచి అరోమాతో చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని వడకట్టేసుకుందాం.